స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ యొక్క ఆరాధనకు స్వాగతం పలుకుతున్నాను. మనమందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానమును చేస్తూ ఉండగా దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. మనమందరం కలిసి దేవుని యొక్క కృపలో ఈ సమయంలో చక్కని మాటలు వినటానికి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ సమయాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ ఈ సమయాన్ని ప్రభువుకు అప్పగించుకొని మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మనుషులందరికీ కూడా చాలాసార్లు మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే, నాకు ఇంకా సమయం రాలేదేమో, నా సమయం ఇది కాదేమో, ఇంకా నేను దీవించబడటానికి, నాకు ఉద్యోగం రావటానికి, నాకు వివాహం కావటానికి, నేను ఒక జాబ్ను సంపాదించుకోవటానికి, నేను ఫ్లైట్లో ఒక దేశానికి వెళ్ళటానికి, ఇలాంటివన్నీ కూడా మనకు సమయం గురించి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎస్, సమయమును దేవుడు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి సమయాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఒక దినాన బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని గురించి మనము మాట్లాడుకుందాం. ఈ సమయంలో మనందరం కలిసి యోహాను రాసినటువంటి సువార్త, పరిశుద్ధ వేద భాగంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త అక్కడికి వెళ్దాం. ఆ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చక్కని వివాహం జరుగుతూ ఉంది. ఒక మంచి వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహంలో యేసుక్రీస్తు వారు, అంతేకాకుండా వారి తల్లిగారు, అక్కడున్న పరిచారకులందరూ కూడా ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఆ యొక్క వివాహములో వారందరూ కూడా ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నటువంటి సమయం. అది వివాహంలో ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నటువంటి సమయంలో, ఆ సమయానికి వారి అమ్మగారు చెబుతున్నారు యేసుక్రీస్తు వారికి, అంటే ఇంటి యజమాని కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఇంటి యజమాని చాలా ఇబ్బంది పడుతున్నాడు. కారణం ఏంటంటే, ప్రజలు చూస్తే చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ ద్రాక్షరసము అయిపోయిందని. ఆ విషయాన్ని గమనించినటువంటి మరియా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి చూతూ ఉంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా, ఇంకా నాకు సమయము రాలేదు, ఇంకా నాకు సమయం ఇంకా రాలేదు, అంటే నేను అద్భుతము చేసే సమయము రాలేదు. ఫ్రెండ్స్, ఈ రోజున మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇన్ని సంవత్సరాల నుండి ఒకవేళ ఉద్యోగం కొరకు వెయిట్ చేసి ఈ 26 వరకు కూడా ఇంకా ఇబ్బందులు పడుతూ అదే ఆలోచనలో కలిగి నువ్వు ఉన్నావేమో. ఒకవేళ ఈ రోజున దేవుని యొక్క కృప నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉంది. కనుక ఈ సమయంలో ప్రేమటి వారులారా, మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన సన్నిధిలో కూర్చున్న నువ్వు, నేను, ప్రతి ఒక్కరము కూడా ఆయన వైపు చూస్తూ ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. ఎస్, ఇప్పటి వరకు అనేకులు చెబుతున్నారు, అలా జరగాలి, ఎలా జరగాలి, చాలా చెప్పారు. కానీ ఎప్పటి వరకు కూడా నువ్వు ఈ విషయాన్ని గమనించకుండా, సమయాన్ని గుర్తు చేసుకోకుండా ఒకవేళ ఆగిపోయావేమో. బట్ ఈ రోజున దేవుడు నీతో, నాతో మాట్లాడబోతున్నాడు. ఆయన అంటున్నాడు అక్కడ, నా సమయం ఇంకా రాలేదు. చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదన్నాను. ఈ రోజున ఆయన సమయము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ సమయం వచ్చింది. నువ్వు లెమ్ము, తెజరిల్లుము. నువ్వు ఒక వెలుగుగా దేవుని యొక్క కృపలో నిలబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ మనం కొన్ని విషయాలను ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా యోహాను రాసినటువంటి సువార్తలోనే 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఆ మాటను మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట రాశారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. అంటే సమయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వయస్సు పోతే రాదు, అలాగే సమయం కూడా పోతే రాదు. అలాగే ప్రపంచంలో మనము గెట్ బ్యాక్ అంటే తీసుకురానివి చాలా ఉన్నాయి. కానీ అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, అమూల్యమైనది ఏంటంటే సమయం. ఒకవేళ సమయాన్ని కోల్పోతున్నావా, సమయాన్ని పోగొట్టుకున్నావా, సమయంతో పని చేయకుండా ఇష్టానుసారమైనటువంటి సమయాన్ని
పని చేస్తూ ఉన్నావా? ప్రార్థనా సమయంలో ప్రార్థించకుండా ఇష్టానుసారమైనటువంటి సమయంలో నువ్వు ప్రార్థిస్తున్నావా అనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతున్నాడు ఇక్కడ, మహిమ పొందవలసినటువంటి సమయం, నువ్వు జాబ్లో జాయిన్ కావాల్సినటువంటి సమయం, నువ్వు వివాహానికి సిద్ధపడినటువంటి సమయం, నువ్వు ఈ దేశం నుండి బయట దేశానికి వెళ్ళవలసినటువంటి ఒక సమయం. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ కూడా దేవుని కృపలో మనకు జీవము కలిగిన దేవుడు చూపిస్తున్నటువంటి సమయం ఇది. అలాగనే మనం ఒకసారి 19వ అధ్యాయంలోనికి కనుక వెళ్తే ఇక్కడ కూడా 27వ వచనంలో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 27, తర్వాత శిష్యులు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె ఇంట ఉన్నాడు. గమనిస్తుంది, ఒక తోడు, ఒక ఆదరణ, ఒక మంచి మాట, ఒక మంచి ప్రేమ జీవము కలిగిన దేవుడు నీకు నాకు ఇవ్వటానికి కూడా ఒక సమయం ఉంది. అలాగే మనందరం చూస్తూ ఉంటాం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆత్మదేవుని యొక్క సన్నిధి మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డారా, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ కార్యములు మనతో జరుగుతూ ఉన్నప్పుడు మన సమయము ఆరంభమైందని మనమందరం కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నామనే జీవము కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ అన్నాడు, శిష్యుడిని చూసి తల్లికి చెబుతున్నాడు, ఇదిగో నీ కుమారుడు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నారు నలుగురు, అయినప్పటికీ కూడా మరొక ఆదరణ అక్కడ ఇస్తున్నటువంటి సమయం అది. కాబట్టి సమయమును జీవము కలిగిన దేవుడు అలా ఇస్తూ వెళ్తున్నాడు. మరి నీ సమయం ఎలా ఉంది? నీ సమయంలో అసలు ఎలాంటి కదలికలు ఉన్నాయా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయంలో కదులుతున్నావా అసలు? కనీసం ఒకసారి పరీక్షించుకోవాలి మనం. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 7:30లో ఒక మాట రాశాడు. ఏమని రాశాడు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట నీ కొరకు నా కొరకు రాసిపెట్టిన దేవుడు చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు. యేసుక్రీస్తు వారు సిలువ ధ్యానములో ఆయన యొక్క కృప ఎత్తుగా, ఆయన కృప అనేకుల్ని కాపాడేదిగా, ఆయన కృప అనేకుల్ని పోషించేదిగా ఉంది. కానీ సమయం ఇంకా రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాడు. అంటే దేవుని ప్రజలారా, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో మనం ఏమైతే కోల్పోయామో, మన జీవితంలో ఏమైతే సంపాదించలేకపోయామో, మన జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇంకా సాధించలేకపోయాను, నా సమయం బాగోలేదు, నా టైం బాగోలేదని ఆస్ట్రాలజీని లేకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. పెద్దలను కూడా అడుగుతూ ఉంటాం, నా మనస్సు బాగోలేదు, ఆలోచన బాగోలేదు, తలంపులు బాగోలేదు, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా బ్రతకేంటి, నా ఆలోచనలు ఏంటి, నా తలంపులు ఏంటి, ఎప్పటి వరకు 40 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పటి వరకు 30 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పటి వరకు 50 సంవత్సరాలు వచ్చాయి, అయినప్పటికీ కూడా నేను ఏమి సాధించలేకపోయాను అంటూ మన జీవితాల్లో చాలాసార్లు మనం ఇలాగా ప్రశ్నించుకున్నటువంటి దినాలు లేకపోలేదు. అయితే జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సమయం ఇంకా రాలేదేమో, నీ టైం ఇంకా రాలేదేమో. అయితే ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ 26లో జీవము కలిగిన దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు, ఒక అమూల్యమైనటువంటి సమయాన్ని, ఒక విలువైనటువంటి సమయాన్ని, ఒక బలమైనటువంటి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చి నేను వాడుకోబోతున్నాడు. ఎప్పటివరకు ఉద్యోగం లేక కుటుంబంలో ఎన్ని సమస్యల చేత డబ్బు కొరకు ప్రయాసపడి ఏడ్చి కన్నీళ్లు కార్చి అప్పులు తెచ్చుకొని ఈ సమస్యను పోగొట్టుకోవటానికి ఒక విదేశీ ప్రయాణం పెట్టుకొని విదేశంలో జాబ్ కొరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఫెయిల్ అయిపోయి ప్రక్కన కూర్చొని ఏడుస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఆ దేవుడు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నటువంటి మహాదేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? ఇంకా నీ సమయం రాకపోవచ్చు, ఇప్పటి వరకు 2026 వరకు నీ సమయం రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజున జీవము కలిగిన దేవుడు చెబుతున్నాడు, ఇది నీ సమయం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాడు, అది ఆయన సమయం.
ఈరోజున 26లో ప్రవేశించినటువంటి నువ్వు, 26లో వెళ్తున్నటువంటి నువ్వు, 26లో ముందుకు వెళ్తున్నటువంటి నువ్వు కూడా ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నీకు ఒక మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. 2026 నీకు దీవెనకరంగా, 2026 నీకు ఆశీర్వాదకరంగా, 2026 నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చే సమయంగా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. సో దీంట్లో ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఇందులో ఉన్న ప్రతి మాట కూడా జీవము కలిగిన దేవుడు నీకు నాకు బోధించాలనే ఇష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నుండి నీవు అలాంటి ఆలోచన కలిగి లేవా? ఈరోజున అలాంటి ఆలోచనలు లేకుండా నేను బ్రతుకుతున్నావా? అయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ మనసును ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గెట్ రెడీ. బట్ నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా ఈ సమయం నీ సమయం, ఈ సంవత్సరం నీ సంవత్సరం, నీ కుటుంబాన్ని నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా, గొప్పగా అనేక ప్రాంతాల్లో అనేకులకు అండదండలుగా ఉండే సమయం, అనేకులకు సహాయం చేసే సమయం. నువ్వు కూడా ఈ దేశం నుండి బయట దేశానికి వెళ్ళటానికి ఇది ఒక సమయం. అందుకే జీవము కలిగిన దేవుడు నీతో నాతో అలా మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన అంటాడు, ఈ రోజున మరొక మాటను గుర్తు చేసి నేను ముగిస్తాను. సమయానికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, కొంతమంది ముహూర్తం పెడతా ఉంటారు, కొంతమంది రాశి బలాన్ని కూడా చూస్తూ ఉంటారు, పేరు బలాన్ని చూస్తూ ఉంటారు కూడా. కాబట్టి ఇవన్నీ చూడటానికి వీలుంటుంది, కానీ మనం చేసే పనిలో క్లారిటీ ఉండదు. క్రైస్తవ ప్రపంచమా, ప్రార్థనా జీవితంలో, ప్రార్థనా బ్రతుకులో, ప్రార్థనా ఆలోచనలో ఏవైతే గడుపుతున్నావో, ఏవైతే ముందుకు తీసుకువెళ్తున్నావో ప్రతి ఒక్కదాన్ని కూడా జీవము కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజున నీ ఆలోచన, నీ తలంపు ఏంటో తెలియదు, కానీ ఈరోజున దేవుడు అంటున్నాడు, నీ సమయము వచ్చి ఉన్నది. ఇది నీ సమయం. టేక్ యువర్ ఓన్ టైం. ఇది నీ సొంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎప్పటి వరకు వెయిట్ చేసినటువంటి సమయము ఇక చాలు. ఎప్పటి వరకు నువ్వు ఆలోచించింది ఇక చాలు. ఎప్పటి వరకు నీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా చాలు. కానీ జీవము కలిగిన దేవుడు, సమస్తమును చేయగల సమర్థుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రేఖలు చూసుకుంటున్నావా? రోజులు చూస్తున్నావా? క్యాలెండర్లో వాక్య పరిచయం చూసుకుంటున్నావా? ఇది నా రోజు కాదనుకుంటున్నావా? రేపు నాదనుకుంటున్నావా? నా టైం అయిపోయింది అనుకుంటున్నావా? నా టైం ముందుంది అనుకుంటున్నావా? సో అదన్నీ కానే కాదు. సమయాన్ని నువ్వు వాడుకో, నిన్ను సమయం వాడుకుంటుంది. దేవుని చేతిలో నువ్వు నిలబడు, దేవుడు నిన్ను ఘనంగా లేపుతాడు. నీ కుటుంబంలో ప్రతి వ్యవస్థను మారుస్తాడు, ప్రతి ఆలోచన మారుస్తాడు. కాబట్టి అటువంటి కృప మీ అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నీ కొందనాలు. ఈ లైవ్ ద్వారా మా జీవితాల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. కార్యం చేయండి, వాడుకోండి, కృపాక్షయంతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేసే మీ సేవకుడు సోల్మాన్. సో ఆల్ ద బెస్ట్.